రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం పైన ఎమ్మెల్యేలు టి రామ్మోహన్ రెడ్డి కాళ యాదయ్య స్పందించారు. చేవెళ్ల మండలం ఆలూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు బీమా కింద 5 లక్షలు, NHAI ద్వారా 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ఇంకా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని కూడా ఎమ్మెల్యేలు వెల్లడించారు. వేరే జిల్లాలని భోగిలాగా ఈ జిల్లా నడుస్తేనే ఈ రైలు డబ్బాలాగా అట్లాంటి మన జిల్లాను అటు మేడ్చలని, ఇటు రంగారెడ్డి అని, ఇటు వికారాబాద్ అని చేసి పూర్తిగా ముక్కలుగా చేసి ఈ వికారాబాద్ అయితే పూర్తిగా గందరగోళం చేసి తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేస్తే ఇదే మొన్న కూడా కాడ గులాం నబీ ఆజాద్ గారిని పిలిచి ముఖ్యమంత్రి ప్రోగ్రాం వికారాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉంటే అంతకంటే ఎక్కువ జనాన్ని సమీకరించి జోగులాంబ జోన్ రద్దు చేపించి చార్మినార్ జోన్లా కల్పించిన ఆ రోజు కూడా మెచ్చుకోవాలి యాదన్నను. ఆ రోజు తను బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతం బాగుండాలి అన్న ఉద్దేశంతో తను ఇక్కడ సంజయరావు గారు కీర్తి చేసి చనిపోయారు. తను మేమంతా కూడా ఇక్కడ దీక్షలు కూర్చున్నాం మేడం. మొన్న కూడా కాడ ఆ రోజు దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపినాం. ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు మేము బాధ్యతగా ఉంటాం, జోగులాంబ జోన్ అనేది తప్పు, చార్మినార్ జోన్ లో ఉండాలని చెప్పి మొన్న కూడా కాడ మేము దీక్ష కూర్చున్నాం. కూర్చొని ముఖ్యమంత్రి కలవడానికి పోయినాం ముగ్గురం కూడా. కేసీఆర్ కనీసం మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నన్నైతే లోపల కూడా రానియలేదు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్కి పోతే ఆ దర్వాకాన్ని ఆపేశారు అనుకో సెక్యూరిటీ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం ఇచ్చి ఇట్లా రామ్మోహన్ రెడ్డి